టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి ఆచూకీ తెలిపిన వారికి 1116 రూపాయలు బహుమతిగా ఇస్తామని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ దేవస్థానంలో 5 సంవత్సరాలుగా ఆయన సకల శాఖల అధికారిగా పెత్తనం చెలాయించారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు ఆయన ఆచూకీ లేకుండా పోయారని ఎద్దేవా చేశారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ లో సంతకం పెడితే మీరు హిందువులుగా మారిపోరు అన్న విషయాన్ని గమనించండి. గత 5 సంవత్సరాలుగా తిరుమలలో సకల శాఖల అధికారిగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎక్కడున్నారో, ఏమైపోయారో, అసలు ఈ అపవిత్రమైనటువంటి ముడి సరుకుల కొనుగోళ్లలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి జవహర్ రెడ్డి అప్పటి ఈవో గారు, అడిషనల్ ఈవో ధర్మారెడ్డి గారు వెంటనే ఎక్కడున్నా బయటికి వచ్చి భక్తులకు సమాధానం చెప్పాలని, వాళ్ళ ఆచూకీ తెలిపిన వారికి 1116 బహుమతిగా ఇస్తానని చెప్పని నేను ఒక భక్తుడిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఎవరైతే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే, ఏ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటే వాళ్ళకి తందాన తానా అంటూ కొంతమంది అర్చకులు, కొంతమంది జీయర్లు గత 5 సంవత్సరాలుగా వ్యవహరించడం చాలా బాధాకరం, బాధ్యతారాహిత్యం. అదే అందులో భాగంగా గత 5 సంవత్సరాల్లో తిరుమల కొండ మీద అనేక అపశృతులు జరిగాయండి. కానీ భక్తులుగా మేమంతా ప్రశ్నిస్తే మమ్మల్ని ఎదురుదాడి చేశారు. అవన్నీ కరెక్టే అని చెప్పి ఇదే కొంతమంది అర్చకులు, జియర్లు. నేను ఒకటే అడుగుతున్నా, గత 5 సంవత్సరాల్లో పార్వేటి మండపాన్ని కూల్చేశారు. ఆ రోజు ఏమైపోయారు మీరంతా? అది అపశృతి కాదా? అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి 2 రోజులు మాత్రమే అనేక సంవత్సరాలుగా జరిగేది తిరుమల ఆలయంలో. దాన్ని 10 రోజులు పెట్టినప్పుడు ధర్మారెడ్డి అది తప్పు అని ఎందుకు చెప్పలేకపోయారు? అది అపశృతి కాదా? అదేవిధంగా ధర్మారెడ్డి ఇంట్లో ఒక దుర్ఘటన, ఒక అసంఘటన, ఒక బాధాకరమైనటువంటి సంఘటన జరిగితే ఆ రోజు 11 రోజులు అంటు తీరక ముందే ఆయన తిరుమల ఆలయంలోకి ప్రవేశించినప్పుడు పెద్ద జీయరు, చిన్న జీయర్ గారు, అదేవిధంగా ప్రధాన అర్చకులు అయ్యా అంటు తీరక ముందే తిరుమల ఆలయానికి రావడం హిందూ సనాతన ధర్మంలో చాలా పెద్ద అపచారం అవుతుందని ఎందుకు చెప్పలేకపోయారు అని చెప్పని నేను ప్రశ్నిస్తున్నా. దయచేసి ప్రధాన అర్చకులు, జీయర్లు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించద్దండి. తిరుమల శ్రీవారి ఆలయ సాంప్రదాయాలకి మీరు తలొక్కి ఈరోజు శ్రీవారికి సేవకులుగా పనిచేయండి. దయచేసి మీరే కంచే చేను వేసినట్లు ఈరోజు అర్చకులే ఈరోజు గాడి తప్పి అపచారాలు చేస్తూ ఉంటే ఈరోజు రాజకీయ నాయకులు ఎలాంటి పొరపాట్లు చేస్తారో ఒకసారి ఊహించండి. దయచేసి రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు వస్తున్నారు. నేను అనుకుంటున్నా ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి సద్బుద్ధిని ప్రసాదించి జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ చేసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని, అలా మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పని, గౌరవించాలని చెప్పని అర్చకులతో సహా జీఎల్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీవారి భక్తుడిగా విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నానండి.